హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంత శిశిరం వసంత్ ఉద్యోగం నుంచి తీసేయడంతో ఒంటరిగా ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తున్న సోఫీని అకస్మాత్తుగా ఎవరో వచ్చి వ్యానులో కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. వ్యానులో ఉన్న సోఫీ అరిచేంతలో ముఖానికి క్లోరోఫామ్ స్ప్రే చేసి ఆమె స్పృహ కోల్పోయేలా చేశారు ముసుగు మనుషులు. మరోవైపు ప్రేమ నివాసంలో వంటగదిలో కుర్చీలో స్పృహ కోల్పోయి వాలిపోయి కనిపించింది ఛాయ. ఓవైపు పొయ్యిపై అట్లకాడ పెట్టి పొయ్యి వెలుగుతూ ఉంది. వర్ష ఆ చుట్టుప్రక్కల కనిపించలేదు. కానీ ఆమె మాటలు హాలు నుంచి వినపడుతున్నాయి. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది వర్ష. అలాగే సార్, నేను చూస్తాను అంటుండగానే డ్రైవర్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అతడిచ్చిన డాక్యుమెంట్స్ తీసుకున్న వర్ష నేరుగా సర్వర్ గదికి వెళ్లి ముందటి రోజు ఫుటేజ్లు చూడటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి ఏదో కనిపించి ఆమె ముఖంలోకి వంకర నవ్వు చేరగా ఆ ఫైల్ ను తన ఫోనుకు కాపీ చేసుకుని డ్రైవర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ చూస్తూ వంటగదికి వెళ్ళింది ఆమె. సింకులో మగ్గుతో నీళ్లు పట్టి విసురుగా ఏయ్ లే అంటూ ఛాయ ముఖం పైకి విసురుగా కొట్టింది. అమ్మో, సునామీ సునామీ అరుస్తూ మేల్కొన్న ఛాయ వర్షని చూసి భయంతో గుటకలు వేసింది. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం. నిజం చెప్పాక కూడా ఇంకా ఎందుకు నన్ను హింసిస్తున్నారు అని దీనంగా ప్రశ్నించింది. ఆమె జుట్టు పట్టుకొని ముఖంలోకి సూటిగా చూస్తూ, నిజం చెప్పావా? నిజాల విషయంలో కూడా అబద్ధాలు బాగానే చెప్తున్నావు. అయితే నువ్వు నిజాలే చెబితే సాక్ష్యాలు అబద్ధాలు చెప్తున్నాయా అంటూ ఫోన్ స్క్రీనును ఆమె కళ్లకు ఎదురుగా పెట్టింది వర్ష. నిన్నటి రోజున సౌమ్య సోఫీ ద్వారా టెండర్ డేటా భాస్కర్ దగ్గర దొరకలేదని తెలుసుకుని ఛాయకు ఫోన్ చేయడంతో వసంత్ లేని సమయం చూసి వసంత్ దగ్గర ఉన్న ఫైల్ నుంచి టెండర్ కొటేషన్ ను సౌమ్యకు వీడియో కాల్ చేసి మరీ చూపించింది ఛాయ. ఇప్పుడు ఆ దృశ్యాలే ఫోనులో కనిపిస్తున్నాయి. అది చూసిన ఛాయ గొంతు తడి ఆరిపోగా డ్రైవర్ ఇచ్చిన కాగితాలను ఛాయ ముఖం మీదకు విసిరికొట్టి, తప్పు చేసి దొరకకూడదని నీ అకౌంట్లోకి బదులుగా నీ కొడుకు అకౌంట్లో డబ్బులు వేయించావు. మేము అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? నీ కుటుంబం అందరి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీస్తే నీ బండారం బయటపడింది. ఇప్పుడేమంటావ్ అంటూ వసంత్కు వీడియో కాల్ చేసి ఛాయ కనిపించేలా ఫోనును సెట్ చేసింది. అప్పటికి కూడా సౌమ్య పేరు చెప్పడానికి ఛాయ సంకోచించింది. ఛాయ నోరు తెరవకపోవడంతో ఆమె జుట్టు పట్టుకుని తల వెనక్కు వంచిన వర్ష అప్పటి వరకు పొయ్యి మీద కాలిన అట్లకాడ తీసుకుని ఛాయ కంటి దగ్గరకు తీసుకువస్తూ, ఆ సౌమ్య నీకు డబ్బు ఎందుకిచ్చింది? ఏం చెయ్యడానికి అంత డబ్బు తీసుకున్నావు? చెబుతావా లేక బ్రతికుండగానే నీకు నరకం చూపమంటావా అనడంతో హడలిపోయింది ఛాయ. ఎర్రగా కాలిన అట్లకాడ చూసి వణికిపోతూ చెబుతాను చెబుతాను అంటూ గట్టిగా అరిచింది. వర్ష వెనక్కు తగ్గడంతో ఏడుస్తూ, సౌమ్య మేడం పోయినసారి ఇక్కడ 4 రోజుల పాటు ఉన్న సమయంలో శిశిర మేడంకి సార్కి మధ్య ఏం జరుగుతుందని అడిగారు. బదులుగా డబ్బులు ఇవ్వడంతో నాకు తెలిసింది నేను చెప్పాను. అప్పట్లోనే ఆమె సార్ మీద ఇష్టం చూపిస్తున్నారని తెలిసింది. శిశిరా మేడం వచ్చినప్పటి నుంచి నేను లెక్కల్లో తారుమారు చేసి డబ్బులు తీసుకోవడం కుదరడం లేదు. నేను ఏ పని చేస్తాను అన్నా మేడం ఒప్పుకోలేదు. ఆ కోపంతో సౌమ్య మేడం సార్ భార్యగా వస్తే నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు అనుకున్నాను. ఆ మేడంకి ఎప్పటికప్పుడు ఇంట్లో జరిగేవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. ఆ వీడియో కూడా అలా తీసిందే. నిజానికి శిశిరా మేడం సార్ స్టడీ రూమ్ లో ఉన్న పుస్తకాలు చదవడానికి అర్ధరాత్రి అలా వెళుతున్నారని తర్వాత తెలిసింది. కానీ ఆ విషయం బయట పెడితే సౌమ్య మేడం అనుకున్నది జరగదని సార్కి చెప్పలేదు అంటూ మొదలుపెట్టి తాను చేసిన ప్రతి పనిని పూసగుచ్చి వివరించింది ఛాయ. ఓవైపు కెమెరాలో ఛాయ కన్ఫెషన్ రికార్డ్ అవుతుంటే మరోవైపు వీడియో కాల్లో ఇదంతా చూస్తూ వింటున్నాడు వసంత్.
ఛాయ చెప్పిన నిజాలు విని అతని రక్తం మరిగిపోయింది. తనకు తెలియకుండా తన వెనుక తన మనుషులనే శిశిరపై కుట్ర చేయడానికి ఉపయోగించినందుకు సౌమ్యపై అతడికి విపరీతమైన కోపం వచ్చింది. ఛాయ చెప్పడం పూర్తి కావడంతో, డబ్బుకు కక్కుర్తిపడి ఇటువంటి పని చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. దయచేసి నన్ను వదిలేయండి అంటూ కన్నీళ్లతో బ్రతిమిలాడింది. ఏమాత్రం కరగని వసంత్, వర్ష, తనని గోడౌన్కు తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించగా కాల్ కట్ చేసి ఛాయ ముఖంపై క్లోరోఫామ్ స్ప్రే చేసింది వర్ష. సోఫీకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూడగా తాను స్తంభానికి కట్టివేయబడి ఉన్నట్లు గ్రహించింది. ఎవరైనా ఉన్నారా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందెవరు? మీకేం కావాలి అని అరిచిన ఆమె అరుపులు ఆ గోడౌన్లో ప్రతిధ్వనించగా కొంతసేపటికి ఎవరో తానున్న వైపే వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినపడి ఆమెలో భయం మొదలైంది. పైకి ధైర్యం నటిస్తూ ఎవరది అని అడిగింది సోఫీ. సమాధానం రాలేదు. కాని కాసేపటికి ఓ యువకుడు స్టైల్గా నడుచుకుంటూ ఆమె వద్దకు వచ్చాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అడిగిన సోఫీ ముందుకు అక్కడే బోర్లించి ఉన్న చెక్క బకెట్ను లాక్కొని కూర్చుంటూ, నా సంగతి పక్క నుంచి, మీకు వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాలు మిస్ సౌమ్యవర్మకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు అని అడిగాడు. అది నీకెందుకు చెప్పాలి? దబాయించిన సోఫీకి ఒక్క ఫోటో చూపించాడు గగన్. ఆ ఫోటోలో ఓ మనిషి బక్కచిక్కిన శరీరంతో కళ్ళు లోతుగా పీక్కిపోయి కనిపించగా ఆ వ్యక్తిని గుర్తుపట్టిన సోఫీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దినేష్! దినేష్! తను ఎక్కడున్నాడు? నేను తనను చూడాలి. పిచ్చిదానిలా చుట్టూ చూసింది సోఫీ. ఆ ఆ ఆగు. నీకు ఈ మనిషి కావాలంటే నా ప్రశ్నలు అన్నింటికీ నువ్వు సరైన సమాధానాలు చెప్పాలి అన్న గగన్ కళ్ళల్లోకి సూటిగా భయంగా చూసింది సోఫీ. ఆఫీస్లో ఉన్న వసంత్ ఇంతకు ముందు కేవలం గగన్ నుండి మాత్రమే వచ్చిన వివరాలను ముందు పెట్టుకొని ఒకదానికొకటి లింక్ చేస్తూ సమస్యను పరిష్కరించడానికి చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే క్యాబిన్లోకి వెళ్లిన గగన్ ఒక ఎస్డీ కార్డు వసంత్ ముందు పెడుతూ, సౌమ్యకు వ్యతిరేకంగా సోఫీ ఇచ్చిన వాంగ్మూలమిది అని చెప్పగా ఎస్డీ కార్డ్ వంక తీక్షణంగా చూశాడు వసంత్. గగన్ మాట్లాడటం కొనసాగిస్తూ, మన సీక్రెట్ కోడ్తో వచ్చిన మిగతా లెటర్స్ అన్నింటి వెనుక ఉంది సౌమ్యే. ముందుగా టెండర్ డేటా లీక్ చేసింది సోఫీనే. తర్వాత కిషోర్ క్యాబిన్లో దొరికిన కవర్ను అడ్డుపెట్టుకుని సౌమ్య బెదిరించడంతో సోఫీ చేతులు కలిపింది. ప్లస్ దినేష్ విషయంగా కూడా శిశిరపై ఆమెకు కోపం ఉంది. సౌమ్యతో చేతులు కలపడానికి అది కూడా ఓ కారణం. ఇప్పటికి కూడా శిశిర నీ భార్య అనే విషయం సోఫీకి తెలియదు. సౌమ్య తెలివిగా తెలియనివ్వలేదు. మీరు శిశిర నీ భార్య అన్న విషయాన్ని దాచడం ఆమెకు బాగా పనికొచ్చింది. ఆ వివరాలన్నీ ఎక్కడివి, ఎలా వచ్చాయని సోఫీకి తెలియదు. సౌమ్య స్వయంగా తెచ్చి ఇచ్చేదట. వేలిముద్రలు కూడా పడకూడదు అని చాలా పక్కాగా చెప్పిందట. ఇకపోతే కిషోర్ క్యాబిన్లో దొరికిన కవర్పై ఉన్నలాంటి కోడ్ని ఎక్స్పర్ట్ ద్వారా డూప్లికేట్ స్టాంప్ చేయించింది సౌమ్య. కిషోర్ చేతిరాతని కూడా ఎక్స్పర్ట్ చేత కాపీ చేయించింది. ఎక్కడా మనకు ఎవరికీ అనుమానం రాకుండా చాలా పక్కాగా అన్ని పనులు చేసింది. అయితే కంపెనీలో మొట్టమొదట జరిగిన డేటా లీక్ గురించి కానీ, శిశిర శైలేష్ను రెస్టారెంట్లో కలిసి మాట్లాడిన వీడియోని అందరికీ పంపడం లాంటి వాటిల్లో సోఫీ ప్రమేయం లేదు. కిషోర్ విదేశాలకు వెళ్ళాక జరిగిన సంఘటనలతో మాత్రమే సోఫీ హస్తం ఉంది. సోఫీ చేత కోటీని కూడా ప్రలోభపెట్టింది సౌమ్య. కంపెనీలో శిశిర గురించి వచ్చిన పుకార్ల వెనుక ఉంది కూడా సోఫీ తనే అని ఒప్పుకుంది. సునీత విషయంగా పగబట్టి అలా చేశానని చెప్పింది. సునీత శిశిరను బయటకు పంపాలని చేసిన గొడవ వెనుక కూడా ఉంది సౌమ్యనట. జైలు నుంచి బయటకు వచ్చిన సునీత కొద్ది రోజుల ముందు వరకు సోఫీతోనే ఉంది. ఏం జరిగిందో కానీ ఈ విషయం చెప్పి సౌమ్యతో జాగ్రత్తగా ఉండమని లెటర్ రాసిపెట్టి సునీత వెళ్ళిపోయిందట అంటూ తాను చెప్పవలసింది పూర్తి చేశాడు గగన్.
సౌమ్య తమ మధ్య మనస్పర్ధలు తీసుకురావడానికి ఏ స్థాయిలో ఉచ్చులు అల్లిందో తెలిసిన వసంత్ దవడ కోపంతో బిగుసుకుంది. ఇవి సోఫీ సౌమ్య తనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు రికార్డ్ చేసిన ఆడియోలు. ఇవి ఇస్తూ తనొక కోరిక కోరింది. ఈ ఒక్కసారికి తనను వదిలేస్తే దినేష్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతానంది. అదేంటో వాడు అంత వెదవయ్యుండి కూడా వాణ్ణి పిచ్చిగా ప్రేమిస్తోంది. ఇంతకీ వాళ్ళని ఏం చేద్దాం అని అడిగాడు గగన్ కోపంతో. గంభీరంగా చూస్తూ తనని కష్టపెట్టిన ప్రతి ఒక్కరూ అందుకు 100 రెట్లు అనుభవించాల్సిందే గగన్. వర్ష ఛాయను గోడౌన్కు తీసుకొస్తుంది. దానికి సంబంధించిన పనులు ఎవరికైనా అప్పగించు. అవును, ఆ జర్నలిస్ట్ హత్య గురించి ఏం చెప్పలేదా అన్నాడు వసంత్. దానికి సోఫీకి సంబంధం లేదు. బహుశా అన్నీ సౌమ్య స్వయంగా చూసుకున్నట్లుంది. అలాంటి విషయాలు ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది కదా బదులిచ్చాడు గగన్. లేదు, నాకు ఆ హత్య కేసుగా బలమైన సాక్ష్యాలు కావాలి. అప్పుడే సౌమ్య విషయంలో రాజేంద్రవర్మ గారు అడ్డుపడకుండా ఉంటారు. ఆ హత్యకు సంబంధించిన వీడియో, మిగతా వివరాలు ఇంకా నీ దగ్గరే ఉన్నాయి కదా అడిగిన వసంత్కు అవును, నా గదిలో ఉన్నాయి. నేను తీసుకువచ్చి ఇస్తాను అని బదులిచ్చాడు గగన్. హాస్పిటల్ కారిడార్లో కూర్చున్న కిషోర్ ఫోనుకు సందేశం వచ్చినట్లు శబ్దం రావడంతో తీసి చూశాడు. వసంత్ పంపిన పూర్తి సందేశాన్ని చదివాక వీడొకడు ముందేమో చేసిందంతా చేసి ఇప్పుడు జ్ఞానోదయమై వెంటపడుతున్నాడు. ఉదయం కేవలం కొట్టింది, ఇప్పుడు లోపలికి వెళితే ఆ మహాతల్లి చంపేస్తుంది. కానీ తప్పదు, నా సిస్టర్ కోసం, నా బావగాడి కోసం చెయ్యక తప్పదు అనుకుని తలుపు దగ్గరకు వెళ్లి 1కి 4 సార్లు భగవంతుడికి దండం పెట్టుకొని తలుపు తెరిచాడు కిషోర్. శిశిర నుదుటికి పట్టిన చెమటను తుడుస్తున్న ఉమా అతన్ని చూడగానే కోపంగా ముఖం పెట్టగా ఓ అడుగు వెనక్కు వేస్తూ, ఇదిగో, నీతో గొడవ పడాలని రాలేదు. సిస్టర్ విషయంలో పొరపాటు కాదు తప్పే జరిగింది. కానీ అసలు జరిగింది తెలుసుకుంటే నువ్వు ఇలా కోప్పడవు. కొంచెం నేను చెప్పేది ఓపిగ్గా విను అని బ్రతిమిలాడాడు కిషోర్. ఉమా సూటిగా చూస్తుంటే ఆమె వింటుందని అర్థమై, ఇదంతా జరగడం వెనుక సౌమ్య ఉందని మాకు తెలిసింది అంటూ మొదలుపెట్టి ఏ పరిస్థితుల్లో వసంత్ శిశిరతో అలా ప్రవర్తించాడో పూర్తిగా వివరించాడు కిషోర్. ఉమా ఇంకోసింత తగ్గినట్లు అర్థమై, అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడో కలిసిపోయుంటే, అంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కూడా కాదు. వీళ్ల పెళ్లి జరిగి ఇన్ని నెలలు అవుతున్నా సిస్టర్కున్న ఆస్ట్రాఫోబియా గురించి కూడా మా వాడికి తెలియలేదంటే వాళ్ల మధ్య ఎంత దూరం ఉందో నువ్వే ఆలోచించు. వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్లు. ఎవరో పెట్టిన చిచ్చుతో వీళ్ళు విడిపోవడం నాకిష్టం లేదు. ఆ విషయంగా నాకు నీ సాయం కావాలి. సిస్టర్ గురించి నీకన్నా బాగా తెలిసిన వాళ్ళు, నీలా దగ్గరైన వారు ఎవ్వరూ లేరు. అందుకే నిన్నడుగుతున్నాను, సాయం చేస్తావా? సంశయిస్తూనే అడిగాడు కిషోర్. కొద్దిసేపు ఆలోచించిన ఉమా, ఇంతకీ నేనేం చెయ్యాలి అని అనడంతో సంతోషించాడు కిషోర్. థ్యాంక్స్ అని ఆమె చేతులు పట్టుకొని ఊపేశాడు. ఉమా చిరాకుగా చేతులు వెనక్కు లాక్కోవడంతో సారీ అన్న కిషోర్, మా వైపు నుండి మాకు కావాల్సిన చాలా వివరాలు మేమిప్పటికే సంపాదించాం. మాకు ఇప్పుడు సిస్టర్ వైపు నుంచి వివరాలు కావాలి. అంటే సౌమ్య తనతో ఎలా ఉండేది, సిస్టర్ని ఇబ్బంది పెట్టడానికి ఏ ఏ పనులు చేసింది, ఇలాంటి చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నింటికీ నాకు సమాధానాలు కావాలి అని అడిగాడు. ఉమా ఆలోచిస్తుంటే, అసలు సౌమ్య సిస్టర్ల మధ్య స్నేహం ఎలా మొదలైంది అడిగిన కిషోర్ను కోపంగా చూస్తూ ఉమ చేసిన పనికి బిత్తరపోయాడు కిషోర్. ఇంతకీ ఉమా ఏం చేసింది? ఆమె అలా చేయడానికి కారణమేంటి? కిషోర్ ఆమెను ఏమడగబోతున్నాడు? ఆమె వాటన్నింటికీ సరైన సమాధానాలు ఇస్తుందా? విలేకరి హత్య కేసు గురించి వసంత్ నిజాలు బయటపెడతాడా? సాక్ష్యాలు లేకుండా చేయాలన్న సౌమ్య ప్రయత్నం ఫలిస్తుందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి.
మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.